మంచిగా అనిపిస్తుంది నేను చూస్తుంటే. ఎట్లున్నావు కుమరి? నువ్వెట్లున్నావు కవిత? ఇగో నన్ను చూస్తుంటే తెలుస్తలేదా ఎంత సంతోషంగా ఉన్నానో? మా ఆయన చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఇగో ఇంకో 3 నెలల్లో నన్ను అమ్మ అని బిలోనీకి నా సిట్టి తల్లి వస్తుంది. గింతకన్నా ఏం కావాలి చెప్పు? అయినా నువ్వేంది ఏమి సపోర్ట్ చేయకుండా ఉన్నావు? కవిత, నిన్నొక విషయం అడుగుతా, దాయకుండా నిజం చెప్తావా? ఏందది? నువ్వు నన్ను ఎప్పుడైనా ఇష్టపడ్డావా? నేనంటే నీకు ఇష్టమేనా లేక ఇష్టం ఉండేనా? ఇప్పుడు అవన్నీ ఎందుకు కొమరి? గిదొక్కటి చెప్పు, గిదొక్కటే. చిన్నగున్నప్పుడు నువ్వంటే నాకు మస్తు ఇష్టం ఉండే కొమరి, అందరికన్నా ఎక్కువ. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే కొమరి. మాట్లాడుతుంటే ఎటు పోతున్నావు? ఎవరిని బలి ఇవ్వాలన్నది అర్థమైన కొమ్రి బలి పూజ చేసే ముందు వాస్తు పూజ చేయనీకి ఎవ్వరికీ తెలియకుండా గా గుళ్ళోకి పోయిండు. ట్రావెన్కోర్ వాళ్ళు ఈ గుడిని కట్టించారని చెప్పడానికి ఇదే బెస్ట్ ప్రూఫ్. ఈ బొమ్మలేందో గానీ నువ్వైతే గుడి మీద బొమ్మ లెక్క మస్తుగున్నావు. ఎవడ్రాది? సర్పంచ్కి గాని బిడ్డకి నిధి గురించి తెలుసు అని కొమ్రికి అర్థమైంది. గప్పుడే ఊరి జనాలకి తెలియకుండా కవితని బలి పనికి ఎట్లా తీసుకుపోవాలా అన్న ఆలోచన వచ్చింది కొమ్రికి. కవితతో పాటు సర్పంచ్ బిడ్డ మీద కూడా రేణుక అవతారం ప్రయోగించిండు. రైల్వే స్టేషన్కి వస్తావా? నీ ఊర్లో డాక్టర్కి పైసలు ఇచ్చి కవితకి కడుపు దించేసిండు. సారీ అండి, మీ అమ్మాయికి మిస్క్యారేజ్ అయింది. అదేంది డాక్టర్ అట్లట్లయింది? అదే మాకు అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి హై ఫీవర్ వచ్చేస్తుంది, ఒళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చి ర్యాషెస్, బాడీ ఫేస్ గుర్తుపట్టలేనంత విధంగా ఊపిపోయింది. సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాను తప్ప కాజ్ ఏంటో తెలియట్లేదు. అంటే ఇప్పుడు కవిత కూడా దక్కదా? అన్నా, గా రోజు రాత్రి డాక్టర్ సాయంతోని కవితని గాంతో తీసుకొచ్చి సర్పంచ్ బిడ్డను ఆడబెట్టిండు. ఏంది? నువ్వు చంపింది సర్పంచ్ బిడ్డనా? ఆ రోజు ఆ బిడ్డ గురించి అంతగానో ఆలోచించి దాన్ని చంపి కవితను బతికించినావా? అలా తీసుకొచ్చిన కవిత మీద రేణుక అవతారం విరుగుడు పూజ చేసి బతికించుకున్నా. Del
కుమరి గీడ పూజ పూర్తయింది. రేపటి పూజకు సిద్ధంగా. రేపు దవాఖానగా బిడ్డ సస్తది. గా బిడ్డ చితికాడ రేణుక అవతారంలో ఆఖరి ప్రక్రియ నువ్వు స్వయంగా చేసి మర్నాడు ఉదయమే రైల్వే స్టేషన్ కాడికిరా. మనూర్లా కాదు, పక్కూర్లా. కవిత మీద వశీకరణ చేసి నేను తోలుకొని వస్తా. ఇప్పుడు వెనక్కి తిరగకుండా నెమ్మలంగా ఇంటికి పో. కవిత రక్తంతో 7 నేల తడవాలి. ఆ రక్తంతోనే బలి పూజ మొదలుపెట్టిన. వరకుంబ వట్టపరహత ఆజుట్టు పట్టుగుత్తు పొండార పంతాన ఆగోర పత్తోన వారాక్త వాచిత్త వికత్త వకత్త పతికో హరో सर्वाद बच्चों पट्टा Bali, Bali, sudah కవిత సచిందనిగా కుమిరిగానికి తెలిస్తే గాడెన్నడూ ఆ నిధికి అర్హత పొందలేడు. నిధిని తీయాలంటే కవిత బంధాన్ని ఆడే తెంచుకోవాలి. కుమరి గీడ పూజ పూర్తయింది. రేపటి పూజకు సిద్ధంగా. రేపు దవాఖానగా బిడ్డ సస్తది. గా బిడ్డ చితికాడ రేణుక అవతారంలో ఆఖరి ప్రక్రియ నువ్వు స్వయంగా చేసి మర్నాడు ఉదయమే రైల్వే స్టేషన్ కాడికిరా. మనూర్లా కాదు, పక్కూర్లా. కవితకు నేను నచ్చజెప్పి తోలుకొని వస్తా. ఇప్పుడు వెనక్కి తిరగకుండా నెమ్మలంగా ఇంటికి పో.
అదే రోజు రాత్రి పెదనాన్న కవిత వెంట్రుకలతో తాయెత్తు కవిత చర్మంతో మంత్రించిన జలం చేసిండు. అది కొమురిగానికి కూడా తెలియని అరుదైన ప్రక్రియ, వశీకరణ ప్రక్రియ, మాయి తోట్రం. ఏంది మామ జల్దీ రమ్మని కబురు చేసినావు? చెప్పేది మంచిగిన బిడ్డ. గానాడు నీకు ఇచ్చిన మాట ఇప్పుడు నిజం చేస్తున్నా. కుమ్రిగాంతో బతకాలనే నీ ఆశ గిప్పుడు తీరుతుంది. నే చెప్పినట్లు చేస్తే. ఏం చేయాలి మామ? ఆడు నిన్ను ఎట్లా పిలిచినా వలుకు. ఆడు ఏడికి తీసుకుపోతే ఆడిగిపో. కొన్ని దినాలు ఆడు నీతో ఉండేటట్టు నే చేస్తా. గా కొన్ని దినాల్లో వాంతో నువ్వు ఓ బిడ్డను గాను. ఆ తర్వాత ఆడిని నిడవాడు. బాగా ఆలోచించి గాంతో బయలుదేరు. గట్లనే మామ. గీతీర్థం రోజు పొద్దుగాల సాయంత్రం కుమిరిగానికి 2 చెంచాల మందం తాపి కుమిరిగానికి వీలైనంత వరకు నీ ముఖం చూపియకు. తర్వాత అదే సర్దుకుంటుంది. రేపటి పొద్దుగాల బండి పోవాలా. సిద్ధంగుండు. గట్లనే మామ. సాల్. రాముల వస్తుందని తెలిసే బావతో పంపినావా మామ? కొందరి జీవితాలు కొందరికి అంకితం. లేని జీవితం వానికి. ఆనందేశుడు తప్పు కాదా మామ? బాణం తీస్తే తప్పు కానీ బలిస్తే తప్పేంది? రెండిటికి తేడా లేదు మామ, రెండు ఒక్కటే. స్వార్థంతో చేస్తే హత్య, ఆశయంతో చేస్తే యుద్ధం. గాడిప్పుడు అదే చేస్తుండు. స్వార్థంతో చేసే ఏ యుద్ధంలో అయినా ఆశే ఉంది కానీ ఆశయం ఏడుంది మామ. నేను చేసేటిది యుద్ధం ఆశయంతో. అందుకే పెద్దనాన్నని చంపేసిన. ఏమైందమ్మా? తాత పండుకుంటుందా? చనిపోయి నీ పెద్దనాన్న అనుకుంటున్నా నువ్వు మైకంలో రాములను చంపినావని. కానీ నాకు తెలుసు బావ, నువ్వు రాములను తెలిసే చంపినావని. రావులా ఇట్రా.
గిది మన బతుకు. అయినా కానీ దొరికితే ఏమవుతుంది బావా? మన బతుకులు మారుతాయా? లే, మారవు. ఏం చేస్తే మారుతాయి తెలుసా? చదువుకోవాలి. అందుకే మన పోరని చదివిస్తున్నా. అయినా నువ్వేంది బాబు ఎట్లా తయారైనావు? నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా? చిన్నగున్నప్పుడు నాకు కాలు సోకిందని మా నాయన మీ పెద్దనాన్న తనకి తీసుకొస్తే ఇట్రా, గిది శ్మశానాల తూర్పు దిక్కున పాతిపెట్టు. జరభద్రం, పానానికి ప్రమాదం. నేను చేస్తా పెద్దనాన్న. గిది శ్మశానాల తూర్పు దిక్కున పాతిపెట్టి తర్వాత చెరువు కాడికి ఎవరు నాకెదురు రాకుండా చూసుకో. ఓ లోపలికి పో, లోపలికి పో. ఎంకకి పో, ఎంకకి పో. నా పానం కాపాడనీకి నీ పానం అడ్డేసినావు చూడు బావా. అందుకే నేను ఇష్టపడ్డా. నేను ఇట్లానే వదిలేస్తే ఇంకెన్ని పానాలు తీస్తావని భయం అవుతుంది. అయినా ఒక పానం తీసి బతికే బతుకు కూడా బతికేనా బావా? అందుకే నేను కూడా నీతో వస్తా. నువ్వు కాపాడిన పానం నీకోసమే చేస్తుంది బావా. ఇలా సస్తే మళ్ళీ కలిసి పుడతామన్నావు కదా బావా. మళ్ళీ పుడదాం. ఈసారైనా మంచిగా బతుకుదాం.
కుమారు ఏంటమ్మా రేఖరా ఈ నిద్రలో నడిచే అలవాటి మూడు ఎప్పుడు పోతుందేమో. ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వదు. దానికి అదొక లోపం. ఏం చేస్తావురా? ఒరాయ్ ఒక్కతే వెళ్తాందిరా. ఏవరా చస్తే చావని పీడ పోతుంది. కావాలంటే నువ్వు దాంతో పాటు వెళ్ళు, మళ్ళీ తిరిగి రాకండి. ఏం మనుషులు. అయ్యో ఏం బేటా, ఎట్లా ఉన్నావు? బానే ఉన్నాను బాబా. ఏ వారం గుర్తున్నా లేకున్నా శుక్రవారం మటుకు నాకు బాగా గుర్తుంటుందమ్మా. ఎందుకంటే ప్రతి శుక్రవారం నువ్వు రానిదే నాకు గడవదు కదా. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? ఈ మధ్య రాత్రి అయితే కొంచెం భయంగా ఉంటుంది బాబా. ఏం పర్వాలేదమ్మా, సబ్ ఠీక్ హో జాయేగా. నేను వచ్చే వారం యాత్రలకు వెళ్తున్నాను. తిరిగి వచ్చాక తగడా తావిస్ తెచ్చి కడతాను, సరేనా? వెళ్ళొస్తాను బాబా. ఇంకాసేపు నీతో ఉండాలనుంది. నాకు కొంచెం నీరసంగా ఉంది తేజు. సరే వెళ్ళి రెస్ట్ తీసుకోరేక. బాయ్. రక్తం రక్తం రేఖా, నాకు రక్తం కావాలి. రేఖా, నాకు రక్తం కావాలి. రేఖా, రేఖా, నాకు రక్తం కావాలి. రక్తం నా నుంచి తప్పించుకోలేదు రేఖా. రక్తం రక్తం కావాలి రేఖా. రక్తం రక్తం రక్తం, నాకు రక్తం కావాలి. ఈ తావిస్తో ఇక ఏ పీడలు నిన్నేమీ చేయలేవమ్మా.
వెళ్ళొస్తాను బాబా. పూణే జూలో వారానికి ఒకరోజు అధికారులు జంతువులకు సంబంధించిన కొన్ని వస్తువులు అమ్ముతారు. వాటిలో 2 వస్తువులు కొనడానికి జనం బాగా క్యూ కడతారు. అవేంటో తెలుసా? సింహం మూత్రం, అడవి పంది వెంట్రుకలు. అవి దేనికి? ఎందుకంటే వాటిని క్షుద్ర పూజల్లో ఎక్కువగా వాడతారు కాబట్టి. అవునా? ఆ, మామా, ఆ, నీకు ఈ పూజల గురించి ఇంత తెలుసు కదా? ఏదో కొంచెం, నువ్వు ఎప్పుడైనా చేసావా? ఏదో తెలిసి తెలియని వయసులో చేశానురా. ఆ తర్వాత ఒక అమ్మాయి ఇలాంటివి మరెప్పుడూ చేయొద్దని మాట తీసుకుందిరా. నాకప్పుడు 7 ఏళ్ళు. మా అమ్మ నాన్నని వదిలేసిపోతే కుంటోన్నని నన్ను పెంచలేక ఒకరోజు రాత్రి నన్ను ఈ ఊరి గుడిలో వదిలేసిపోయాడు మా నాన్న. ఇక్కడ నుంచి లే, పో. నన్ను చూసి జాలిపడ్డ తను రోజూ నా దగ్గరకు వచ్చి ప్రసాదం పెట్టేది. బడిలో చదువుకోమని తనే నన్ను ప్రోత్సహించింది. అలా ఒక 5 ఏళ్ల పాటు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా నా కడుపు నింపిందంటే అర్థం చేసుకో తనెంత గొప్ప వ్యక్తి. అందుకే తనంటే నాకు చెప్పలేనంత ఇష్టం, ప్రేమ. ఏదో ఒకటి చేసి తన కళ్ళల్లో నేను గొప్పగా కనబడాలని ఆరాటపడేవాన్రా. ఆ క్రమంలోనే నాకు మన తాంత్రిక శాస్త్రంపై ఆసక్తి పెరిగింది. ఇంతకీ నువ్వు మొదట చేసిన క్షుద్ర పూజ ఏంటి? దాని పేరు శవ సాధన. సిద్ధి పొందడానికి మంత్రగాళ్ళు చేసే సాధనల్లో క్లిష్టమైనది. దీనికోసం ముందుగా పూజ చేసే ప్రాంతం చుట్టూ కిరణా గీయాలి. అప్పుడే చనిపోయిన మనిషి శవాన్ని ఈ సాధనకు ఉపయోగిస్తారు. నగ్నంగా ఉన్న శవంపై మనం నగ్నంగా కూర్చుని మంత్రాలు జపిస్తూ ఉండాలి. మనల్ని క్షుద్రశక్తులు బెదిరించాలని ప్రయత్నించినా మంత్ర ప్రభావం వల్ల కిరణా లోపల ఉన్నంత వరకు మనకేం కాదు. మన పూజతో సంతృప్తి చెందితే ఆ సిద్ధి ఒక జంతు రూపంలోనూ లేదా దేవత రూపంలోనూ వస్తుంది. తనకి మాంసం మద్యం ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలి. మరి నీకు శక్తులు సిద్ధించాయా? శవ సాధన చేసేటప్పుడు గుండె దిటవు కావాలి. ఎందుకంటే ఆ క్రతువు జరుగుతున్నప్పుడు మనం కూర్చున్న శవం అకస్మాత్తుగా లేచే అవకాశం ఉంది. చాలామంది అప్పుడే గుండెకి చనిపోతుంటారు. కానీ దానిని తట్టుకుని నిలబడిన వాడే సాధకుడు అవుతాడు. నా పూజలో కూడా అలాగే జరిగేసరికి మూర్ఛపోయాను. కోలుకోవడానికి రోజులు పట్టింది. ఆ సమయంలో ఆసుపత్రిలో నన్ను చూడడానికి వచ్చిన తను ఏం జరిగిందని నన్ను అడిగితే అబద్ధం చెప్పలేకపోయానురా. ఇంకెప్పుడూ ఇలాంటి క్షుద్ర పూజల జోలికి వెళ్ళొద్దని నన్ను తిట్టింది. ఓహో, అయితే అప్పటి నుంచి ఆ పూజలు వదిలేసావా? లేదురా, చివరిగా ఓసారి చేశాను. ఏం చేసావు?
సరదాగా సరసమాడితే నా మొహం మీదే ఉమ్మేస్తావే. ఈ అందం చూసుకునే కదే నీకింత మిడిసిపాటు. నిన్ను బలిచ్చాక ఈ ఊరి జనం నీ శవాన్ని చూడ్డానికి కూడా భయపడతారే. అంత దరిద్రంగా చస్తావు. బగలాముఖి యం యం భటుక భైరవ. శైలు, శైలు, శైలు. మల్లెలలో దాచానే నా యౌవనమంతా, వెన్నెలలో వేచానే నా జీవితమంతా. మల్లెలలో దాచాలే నా యవ్వనమంతా. వెన్నెలలో వేచాలే నా జీవితమంతా. ఎవరది? మల్లెలలో దాచాలే నా యవ్వనమంతా. నువ్వు చెప్పినట్టే చేశాను. తృప్తి పడ్డావా? ఇక సెలవు. ఏంటి సంగతులు? బా ఘోరం జరిగిపోయింది.
బాబా చనిపోయాడు. నిన్న రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చే దారిలోనే అక్కడ చూస్తేనేమో మనిషి చంపినట్టుగా లేదు. రేఖకు సపోర్ట్ ఉన్నందుకే బాబాని శుద్రశక్తులతో చంపారనుకుంటా. నేను రేఖను కలిసి వస్తా. నాకు చాలా భయంగా ఉంది తేజు. నీకేం కాదు, భయపడకు. బాబాను చంపిందెవరో నేను ఊహించగలను. ఆ రోజు నేను నిమ్మకాయ తొక్కినప్పుడు అక్కడున్న అతని పేరు విగతి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఊరొచ్చాడట. ఊళ్ళో జనాలకి అమ్మవారి అర్చకుడిలా కనిపిస్తాడు, కానీ వాడు చీకటి పడ్డాక క్షుద్ర పూజలు చేస్తాడని బాబా చెప్పారు. విగతిని ఎదుర్కోవడానికి బాబా చాలా ప్రయత్నించారు. అదే ప్రయోగాన్ని మా అమ్మ మీద చేశాడు విగతి. మా అమ్మ పుట్టిన ఘడియలు, శరీర ముద్రలు, అమ్మవారు పూనడం ఇవన్నీ విగతిని చాలా ఆకర్షించాయి. అందుకే తనని ఎంచుకున్నాడు. వజ్రౌలి రతి ద్వారా మా అమ్మ యవ్వనం, తేజస్సు అన్నీ లాక్కుని తర్వాత తనని బలిచ్చి దాని ద్వారా మరిన్ని శక్తుల్ని పొందాలనుకున్నాడు. బగలాముఖి. క్రతువు చేస్తున్నప్పుడు విగతి మనోనిగ్రహం బలహీనమైంది. ఎంతో నిష్ఠాగరిష్ఠుడైన విగతి మనసు ఆ రాత్రి చంచలమైంది. అనూహ్యంగా క్షణంలో 6వ వంతులో నిగ్రహం కోల్పోయాడు. అది పూజ కాకుండా సాధారణ సంభోగంలా మారేసరికి క్రతువు భగ్నమైంది. తాంత్రిక క్రతువు భగ్నమైతే అది చేసిన తాంత్రికుడికే తిప్పి కొడుతుంది. మంటలు. పూజ భగ్నం కావడంతో విగతి తన శక్తులనే కాదు మతిస్థిమితాన్ని కూడా కోల్పోయి ఎటో వెళ్ళిపోయాడు. అమ్మో, నా బతికినోళ్ళంటే భయం. కానీ ఆ క్రతువులో బలిపశువైంది మాత్రం మా అమ్మే. జరిగిన దారుణాన్ని అమ్మ మర్చిపోవాలనుకున్న ఆ క్రతువు తర్వాత క్షుద్రశక్తులు తనని నీడలా వెంటాడాయి. మాదాకోలం తల్లే. అమ్మా, రక్తం, బియ్యంలో రక్తం. భర్త చేసిన మోసం
కోసం విగత చేసిన దారుణం, తనని క్షుద్ర శక్తులు వెంటాడడం, ఇవన్నీ అమ్మ భరించలేకపోయింది. ఆత్మహత్యకు సిద్ధపడింది.